ప్రసాద్ గారు గతంలో క్యారెక్టర్ కాదు కేసు ప్రసాద్ గారు మీరు ఇక్కడ గమనించాలి. ప్రసాద్ గారు ఒక నిమిషం, లక్ష్మీకాంత్ గారు ఆగండి. ఒక నిమిషం ఆగండి. ప్రసాద్ గారు, భూలోకంలో ఎవరు కూడా శాశ్వతంగా ఉండరు, అందరూ పరమపదించే వాళ్ళమే. ఇవాళ చేస్తే ఎవరికైనా రేపు రెండో రోజు. అది ఏ జీవైనా, అది ప్రసాద్ గారికి ఒక్కరికే కాదు, ఎవరికైనా అదే వర్తిస్తుంది. రేపు చచ్చిపోతాను, ఇవాళ భయం ఒక్కటి ప్రసాద్ గారు, ఒక్కటి మీరు పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన, అది మీరు తెలుసుకోండి లక్ష్మీకాంత్ గారు. చెప్పండి కాదు, వ్యక్తిగతంగా వద్దండి, వ్యక్తిగతంగా వద్దు. లక్ష్మీకాంత్ గారు వ్యక్తిగతంగా వద్దు. ప్రసాద్ గారు ఒక్క మాట, ఒక రాజకీయ విశ్లేషకులుగా మీరు మాట్లాడుతున్నారు. విలువ లేని పార్టీ జనసేన అంటున్నారు. విలువ గల పార్టీలో ఒకటి చెప్పండి. వైసీపీకి విలువ ఉందా, టీడీపీకి విలువ ఉందా? ఈ రెండింటికి విలువ ఉన్నాయి అంటారా మీరు? పోనీ టీడీపీకి కూడా లేదంటారా? కేవలం వైసీపీకే విలువ ఉందా? రాజకీయ క్షేత్రంలో ఒక్క నిమిషం ఆగండి సార్, మీరు ఆగండి. మోహన్ రెడ్డి గారు ఆగండి సార్. ఎవరికి విలువ లేవంటే వైసీపీకి కూడా లేవనేగా మీరు అనేది? తెలుగుదేశం లేదా, కాంగ్రెస్ లేదా, బీజేపీకి లేదా కాదు, రాజకీయం చేసేవాడు ఎవరికి విలువలు ఉండవు. డిబేట్ స్టార్టింగ్ లో ప్రసాద్ గారు చివరిగా ఏం చెప్తారు? ప్రసాద్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ప్రసాద్ గారు, మీరు ఒక మాట అన్నారు, రాజకీయ పార్టీలకే విలువలు లేవని తేల్చేశారు. జనసేనకే కాదు, ఏ రాజకీయ పార్టీలకి విలువలు లేవని మీరు ఒక్క ముగ్గురు తేల్చేశారు. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. టాపిక్ ఇస్ వెరీ క్లియర్ సార్. సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు డిబేట్కి వెళ్ళండి. సబ్జెక్ట్ తెలియని వాళ్ళు ఏదో మాట్లాడేసి టైం పాస్ చేద్దాం అంటే అందరిది టైం పాస్ ఏం కాదు. మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. రెండు విషయాలు చెప్తున్నాను. నన్ను ఎవరో తిడతానంటే నేను భయపడను, నన్ను ఏదో మాట్లాడేస్తానంటే నేను భయపడను. ఆ మాట్లాడడానికి డిబేట్ కి వచ్చిన వాళ్ళకైతే మీరు వేరే వాళ్ళని ఎత్తుక్కోండి. నాకే సార్ ఇప్పుడు ఒకటి ప్రసాద్ గారు, మీరు ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళే వస్తారు. అందరికీ అన్ని తెలిసిపోయి ఉండవు కదా. ఎవరైనా కూడా భూలోకంలో నిత్య విద్యార్థి. ప్రసాద్ గారు కూడా దానికి అతీతులు కాదు. ప్రసాద్ గారికి ఆయన కూడా నిత్య విద్యార్థి, లక్ష్మీనాథ్ కూడా నిత్య విద్యార్థి. అవునంటారా కాదంటారా మీరు? ఒక్క నిమిషం లక్ష్మీకాంత్ గారు మీరు ఒక్క నిమిషం ఆగాలి. ప్రసాద్ గారు లక్ష్మీకాంత్ గారు మీరు ఆగాలి. ప్రసాద్ గారు, ఎవరైనా డిబేట్లకు వచ్చేటప్పుడు ఉన్న సబ్జెక్ట్తోనే వస్తాము. ఏదైతే వాళ్ళ అధికార ప్రతినిధులుగానో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చి వాళ్ళ వాయిస్ వాళ్ళు వినిపిస్తారు. తెలుసుకోకపోతే అవును సార్, అభిమానాన్ని కూడా అభిమానం అవ్వచ్చు, అధికార ప్రతినిధి అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక్క నిమిషం లక్ష్మీకాంత్ గారు ఆగండి. ఎవరైనా కావచ్చు, సబ్జెక్ట్ ఇది తెలుసు, మొత్తం తెలుసు అనే వాళ్ళు భూలోకంలో ఎవరిని ఉంటారా? ఎవరైనా కూడా మనం నిత్య విద్యార్థులమే కదా. మీరు కూడా 100% మొత్తం తెలిసి ఉండదు కదా. మీరు కూడా నిత్య విద్యార్థిలాగా తెలిసినవి అన్నీ చెప్తారు. మీ ఎక్స్పీరియన్స్లో తెలవని నేర్చుకుంటారు. అవునా కదా? అలాంటప్పుడు మీరు చిన్నవాళ్ళని, లక్ష్మీకాంత్ గారు లాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయాలి, మా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అంతేగాని సబ్జెక్ట్ లేకపోతే మీరు డిబేట్లకు రావద్దు, మమ్మల్ని పిలవద్దు అంటే ఎలా? మీరు ఎవరి మీద కోప్పడుతున్నారు? సబ్జెక్ట్ నేర్చుకోండి అని చెప్పండి ఎవరికైనా, మీకు తెలవని వాళ్ళకి. మేము డిబేట్లకు రాము, మీరు డిబేట్లకు రామాకండి అనే హక్కు మనకి ఎవరు ఇచ్చారు? నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు తెలిసి జనసేనలో 10 మందికి ఇన్ని సబ్జెక్టులు చెప్పిన రోజులు నాకు తెలుసు. వాళ్ళు చిన్న పిల్లలుగా వచ్చి ఎదిగిన విధానం నాకు తెలుసు. దీనిలో కనీసం ఆ కమిట్మెంట్ లేదు. సబ్జెక్ట్ నేర్చుకుందాం తప్పలేదు, ఏం చేయాలా? రైట్ సునీత గారు కంక్లూడ్ చేయండి. సునీత గారు కంక్లూడ్ చేయండి. సంఘం వదలేం కదా, అది బాధ. సునీత గారు కంక్లూడ్ చేయండి.
సార్, ఇది డిబేట్ మీరు పెట్టారు. లక్ష్మీకాంత్ కి నాకు ఆర్గ్యుమెంట్ కి అయితే డిబేట్ పెట్టకండి అంటున్నా. అదే మీ ఇద్దరికి ఎందుకు ఆర్గ్యుమెంట్ ఉంటుంది సార్? మీ ఇద్దరికి ఆర్గ్యుమెంట్ కాదు, టాపిక్ మీదే ఉంటుంది. మీరిద్దరు టాపిక్ వదిలేసి ఒక్కసారి ఆర్గ్యుమెంట్ లోకి వెళ్ళిపోతారు. మీ ఇద్దరు నియంత్రణను కోల్పోతారు. రాజకీయ విశ్లేషకులుగా మీరు కోల్పోతారు. ఒక్కోసారి జనసేన నేతగా ఆయన కోల్పోతారు. ఆ నియంత్రణ కోల్పోయినప్పుడు మీరు ఇంట్రడ్యూస్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్ సునీతి గారు ఒక్క నిమిషం, సమయం అయిపోయింది సార్. సునీతి గారు కంక్లూడ్ చేయండి. సునీతి గారు కంక్లూడ్ చేయండి. సునీతి గారు కంక్లూడ్ చేయండి. ఈ కోసం ఇప్పుడు విలువలు, పార్టీలకి విలువలు లేవని మాట్లాడుతున్నారు. అసలు నైతిక విలువలు లేని పార్టీ అంటే వైసీపీ పార్టీ. ఈ రోజు తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు పీపీపీ విధానం కరెక్ట్ అని గతంలో చెప్తారు. కొడుకొచ్చి ఈ రోజు పీపీపీ విధానం కరెక్ట్ కాదు అని చెప్తాడు. ఎందుకంటే కొడుకు ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఈ రోజు బెదిరింపులకు పాల్పడతారని చెప్పేసి మాట్లాడతారు. అది 100% ఉన్నప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు సామాన్య ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పిస్తే అర్థం కాదు. మీరు ఏకంగా ప్రభుత్వ హాస్పిటల్ తీసుకెళ్లి ప్రైవేట్ చేస్తామంటే దీనికి దాకా కంపెనీ రేట్ తెలియదు. నాకు అర్థం కాదు. ప్రైవేట్ హాస్పిటల్తో అనుసంధానించుకుని ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితులు పరిరక్షిస్తామంటే ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తున్నప్పుడు వీళ్ళు బెదిరిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు అనేది చెప్తున్నారు. అది అంగీకరిస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారి వాళ్ళతో మేము ఏకీభవిస్తున్నాం సార్. బెదిరింపులు అనేవి వీళ్ళకి వెన్నతో పెట్టిన వైసీపీ పెట్టిన అధికారంలో ఉన్న బెదిరిస్తారు, ప్రతిపక్షంలో ఉన్న బెదిరిస్తారు సార్. ధన్యవాదాలు. చర్చలో పాల్గొన్న సునీత గారు.